రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని ఆందోళన దిగారు నిర్వాసితులు. రైతులకు తగిన విధంగా పరిహారం అందించాలని, దక్షిణ భాగంలో ఎలా అయితే పారదర్శకంగా భూసేకరణ చేశారో అదేవిధంగా ఉత్తర భాగంలోనూ భూసేకరణ నిర్వహించాలంటూ బాధితులు, రైతులు చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ప్లాకార్డులు పట్టుకుని తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. నిర్వాసితులకు సరైన నష్టపరిహారం అందించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా సంతకాలు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర కిషన్ రెడ్డి గారి పార్టీ అధ్యక్షుల్ని, 2 క్యాబినెట్ మినిస్టర్లని, పార్లమెంటు సభ్యులు, 2 ఫ్లోర్ లీడర్లతోటి సంతకాలు తీసుకురమ్మంటే కూడా కిషన్ రెడ్డి గారి ఆదేశానుసారమే మేము ఇచ్చాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం టెండర్లకు ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నది. అక్కడనే వేగవంతం చేస్తూ ఉన్నది. ఇక్కడ భూసేకరణ చేయమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగా ఒత్తిడి చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒత్తిళ్ల వల్ల కూడా రైతాంగం అంతా కూడా చనిపోయేటువంటి దుస్థితి వచ్చేస్తా ఉన్నది. కాబట్టి 12,000 ఎకరాలు ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఇచ్చినట్లయితే 24,000 కోట్లు అవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలుపుకుంటే ఈ రైతులకు 24,000 కోట్లని ఇచ్చి, ఈ ప్యాకేజ్ ఇచ్చి రైతులని సంతృప్తి పరిచి సంతోషంగా తీసుకున్నటువంటి దుస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా అని మేము క్వశ్చన్ చేస్తాం. తెలంగాణలో ఉన్నటువంటి